డాక్టర్ జీవీఎస్ గారు, ఈ మన కోల్కతా జూనియర్ డాక్టర్ ఇన్సిడెంట్ మీద అసలు ఇంపాక్ట్ ఏముంది, అసలు ఎవరి మీద కనపడుతుంది? ఇది ఏంటంటే దిస్ ఇన్సిడెంట్ ఈజ్ నాట్ ఎన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్. ఒక చోట ఒక డాక్టర్ కొట్టారు, చంపారు, మర్డర్ చేశారు, అది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. దిస్ మర్డర్ వాజ్ కమిటెడ్ ఇన్ ద రూమ్, ద బాడీ ఈజ్ బాట్ అండ్ థ్రోన్ ఇన్ ద ఆడిటోరియం హాల్. ఒక మనిషి చేసింది కాదు. మనిషిని పట్టుకుని ఎముక విరగాలంటే ఒక మనిషి చేయలేడు. దెన్ ఇప్పుడు మీరు ఒక మనిషిని పట్టుకుని ఎదురుగుండా పెడుతున్నారు, మిగిలిన వాళ్ళు ఏరి. ఇన్ఫ్రంట్ వచ్చిన వాళ్ళే జనాలు చూస్తున్నారు, కానీ వెనక ఎవరు నడిపిస్తున్నారు, దీని వెనకాల ఏముంది, చరిత్ర ఏంటిది అసలు మీరు చెప్పగలుగుతారా సార్? సీసీటీవీ ఉంటుంది, ఫుటేజ్ ఉంటుంది. సీసీటీవీ ఫుటేజ్ తీసేసారు. ఎవరైతే వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేస్తున్నారో వాళ్ళే, దీని ఇన్వెస్టిగేషన్ ఎవరైతే ఆపుతున్నారో వాళ్ళే దాస్తున్నారు. జరిగింది రేపు, గ్యాంగ్ రేపు, మర్డర్ జరిగింది, ఇతన్నేమో పట్టుకున్నారు. ప్రిన్సిపల్ అరెస్ట్ చేయడంలో అర్థమైంది, నాకు అర్థమే అవ్వలేదు. మనుషులందరూ మనసులో ఏమైందంటే స్పాంటేనియస్ రియాక్షన్ వచ్చింది కలకత్తా అందరూ. వాళ్ళ డాక్టర్స్, వాళ్ళ కొలీగ్స్, మెడికల్ ప్రొఫెషన్, నాకు మెడికల్ కాలేజ్లో ఉన్న వాళ్ళది ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ కలకత్తాలో జరిగింది. కొలీగ్స్ ఉన్నారు, మిగిలిన హౌస్ సర్జన్స్, ఆల్ డాక్టర్స్. ఒక రోజు అయ్యేసరికి చాలామంది అందరు డాక్టర్స్ వచ్చి దాని మీద, బికాస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్యాక్షన్. ఎప్పుడో న్యాయం ఇస్తానండి, కోర్టులో తెలుసు, అందరికీ తెలుసు. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్, ఇవన్నీ నార్మల్ డైలాగులు. ఆ డైలాగులు కాదు, ఇవాళ ఉన్నది మాకు ఇన్స్టెంట్ జస్టిస్ కావాలి. ఇన్స్టెంట్ జస్టిస్ మా పుస్తకాల్లో లేదు, లా బుక్లో లేదంటే ఇవాళ నుంచి రాసుకోండి. నాకు ఒకటి అడగండి, చెప్పండి, వెస్ట్ బెంగాల్ మొత్తంలో మమతా బెనర్జీ ఒక్కతే ఎమ్మెల్యే ఉందా అండి? ఒక్కతే మినిస్టర్ ఉందా అండి? ఒక్కతే సీఎం అండి? ఇంకా మొత్తం అసెంబ్లీ అంతా మమతా బెనర్జీ ఒక్కతే ఉందా?